ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ కూడా కాదు, ఎంట్రీ లెవెల్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ Redmi 12 సిరీస్ లో మన ముందు తీసుకొని వస్తున్నటువంటి Redmi 12 4G మొబైల్ ఫోన్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని సుమారుగా వీళ్ళు 10-11 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మొదటిగా రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్ట్ అడ్రస్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో మాన్స్టర్ సిల్వర్ అండ్ దీంతో పాటు బ్లాక్ కలర్ కూడా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 4128, మరొకటి వచ్చేటప్పటికి 6128. ఇప్పుడు మనకు పంపించిన వేరియంట్ 6128GB వేరియంట్. ఇక బాక్స్ లో ఉన్న కంటెంట్స్ విషయానికి వచ్చారంటే డివైస్, అలాగే CPU కేస్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, కొంత యూజర్ మాన్యువల్స్ తో పాటు టైప్ A టు టైప్ C కేబుల్, అలాగే 22 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బట్ యాక్చువల్ గా ఫోన్ సపోర్ట్ చేసేది 18 వాట్స్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ బడ్జెట్ లో వీళ్ళు బ్యాక్ సైడ్ కంప్లీట్లీ గ్లాస్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కెమెరా ట్రై మాడ్యూల్ ఏదైతే ఉందో దీని మీద ఉండేటువంటి సిల్వర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తు చేయడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అన్నారు, కానీ ఏ వర్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ తో మనకు తీసుకొచ్చారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ స్క్రీన్ గార్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బై ద వే దీంట్లో మనకి సిమ్ కార్డ్ ట్రే దగ్గర గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఇది IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలంలో చిన్న చిన్న తుప్పర్లు ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ స్లాట్ అండ్ సిమ్ కార్డ్ కూడా మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే తీసుకొచ్చారు. అండ్ మెమరీ కార్డ్ అప్ టు 1TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ మీకు 3.5 ఆడియో జాక్ తో పాటు IR బ్లాస్టర్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్సెట్ మనం ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ లేకుండా ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి ఇది 2.0 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ మాలిక్ సంబంధించినటువంటి G52 MC గ్రాఫిక్స్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ BGMI గేమింగ్ కోసం కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది స్మూత్ అల్ట్రాలో 40 FPS దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో మీరు యాప్స్ ఎక్కువగా యూజ్ చేసినా కానీ ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాక్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని పక్కకు పెట్టారంటే ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. MIUI 14 ఎన్ని వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్గ్రేడ్స్ ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీనిలో మేజర్ గా ఒక అప్గ్రేడ్ అలాగే 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బ్లాట్వేర్ మాత్రం కుప్పలుగా ఉంది, ఎంత కావాలంటే అంత. బట్ వీటిని రెడ్యూస్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి MIUI డైలర్ ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్ ఇలాంటి వాటన్నిటికి ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మెసేజింగ్ యాప్ ఏదైతే ఉందో మనకి డిఫాల్ట్ గా గూగుల్ కి సంబంధించినటువంటి మెసేజింగ్ యాప్ ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా డిఫాల్ట్ ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు ఇందాక చెప్పినట్లు రెండు వేరియంట్స్ ఉంటాయి. 4GB + 6GB, 4128 అండ్ 4 + 4GB ఆఫ్ విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే టోటల్ 8GB దాకా అండ్ 6 + 6GB ఆఫ్ విర్చువల్ ర్యామ్ టోటల్ 12GB దాకా మీరు అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టీ టాస్కింగ్ ఎక్కువగా వాడతాను అన్నట్లయితే నార్మల్ యూసేజ్ లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించదు. దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మనకి ఇది క్యాప్చర్ చేయడంతో పాటు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఎ గుడ్ మూవ్. దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు రేర్ మీరు చూస్తుంది వీడియో రికార్డింగ్ 1080 30 FPS రికార్డ్ అవుతుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ బై ద వే HDR వీటన్నిటిని అలాగే ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చెక్ చేయండి. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మనం తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. యాజ్ యూజువల్ ఎక్స్పోజర్ ని కొంచెం కంట్రోల్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో రికార్డింగ్ ఫ్రంట్ 1080 30 FPS ద్వారా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ స్టెబిలైజేషన్ HDR ని ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేయగలరు. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే LCD డిస్ప్లే ని మనం ముందు తీసుకొచ్చారు. 6.79 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే. ఇందులో మనకి ఇండోర్ కండిషన్ లో 450 అలాగే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 550 దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఒకవేళ మీరు కనుక నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ లో అయితే కనుక ఫుల్ హెచ్డీ లో కాంటెంట్ అయితే మీరు వాచ్ చేయడంతో పాటు యూట్యూబ్ లో ఏకంగా మీకు 4K దాకా ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ ప్యానల్ లో మీకు అవుట్పుట్ వచ్చేటప్పటికి 1080p మాత్రమే. అండ్ బై ద వే దీంట్లో మనకి 90 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సో ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. ఇందులో సింగిల్ స్పీకర్
ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఉండదు. అండ్ హైరేస్ ఆడియో గానీ డాల్బీ అట్మాస్ గానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. అండ్ బై ద బై స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ 3.5 జాక్ లవర్ అయి ఉన్నట్లయితే. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొని రావడంతో పాటు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా 0 to 100% రీఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. బట్ బాక్స్ లో మనకి 22 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. సాధారణంగా 5.0 లేదా 5.1 మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ అండ్ జైరోస్కోపిక్ సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందాక మీకు చెప్పినట్లు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ అన్లాకింగ్ కూడా చాలా స్పీడ్ గానే ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మనకి ఇన్బిల్ట్ ఎఫ్ఎం కూడా రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రైస్ తెలియదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీ ఇంట్లో వాళ్ళ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు విత్ ఆల్ ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ IP53 రేటింగ్ ఇలాంటివి చూస్తున్నారు అన్నట్లయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైన త్వరగా కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.